ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? లోపల ఉన్నటువంటి చెడిపోయినటువంటి అవయవాన్ని బాగు చేయడానికి పైన గాయం చేస్తాడు. పైన గాయం చేస్తాడు అంటే ఇప్పుడు ఆ డాక్టర్ గారే గాయం చేస్తారో, మళ్ళీ ఆ గాయాన్ని కట్టేది ఎవరో? ఎందుకు గాయం చేశాడు చెప్పాలి. డాక్టర్ గారు ఎందుకు గాయం చేశాడు, ఎందుకు కోత కోసాడు? అమ్మా, లోపల ఉన్నదాన్ని బాగు చేయటం కోసం. దేవుడు కూడా మన అంతరంగములో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో, దీనిలో ఏవైనా లోపాలుంటే, హృదయంలో కానీ మనసులో కానీ ఆత్మీయ జీవితంలో లోపాలుంటే దాన్ని సరిచేయటానికి దేవుడు కూడా గాయం చేస్తాడు. ఒక డాక్టర్ లోపలున్న అవయవాన్ని బాగు చేయటానికి ఎలా అయితే శరీరం మీద ఘాటు పెట్టి గాయం చేసి మళ్ళా ఆ డాక్టరే కుట్లేస్తాడో, మన దేవుడు కూడా పరమ వైద్యుడు. ఆయన గాడి తప్పి తిరుగుతున్నటువంటి మనలను సరిచేయటానికి దేవుడు కూడా ఒక్కోసారి గాయం చేస్తాడు. మరలా ఆయనే కనికరించి ఆ గాయాన్ని కడతాడు. హల్లెలూయా.